కలుగును గాక. హల్లెలూయా. చేరికుడి వచ్చిన దేవుని యొక్క బిడ్డలకు, అలానే ఈ లైవ్ ప్రోగ్రామ్ లో దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ప్రజలకు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని యొక్క ఆరాధన ప్రారంభించుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పోయిన ఆదివారం నుంచి యొక్క ఆదివారం వరకు మమ్మల్ందరినీ కూడా నైనా నీ రక్తముతో కడిగి నీ లెక్కలేలో భద్రపరిచినందుకు వందనాలు. మాకు ప్రాణము జీవం ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు. తినడానికి ఆహారం ఇచ్చిన దేవా నీకే వందనాలు తండ్రి. ఈ కరోనా కాలములో మాకు క్షేమము కలుగు చేసిన దేవా నీకే వందనాలు తండ్రి. నైనా మేము నీకు సాక్షులుగా జీవించినట్లుగా నీ కృపను దయచేయండి. ఈ కరోనా తోటి నాయన మా దేశంలో ఎందరైతే బాధపడుతున్నారో అలాంటి వారిని నీ గాయపడ్డ హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలానే ప్రభా, మరి కరోనా రోగానికి నాయన తగిన మందులు మీరు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. దేశ ప్రజలు నీ తట్టు తిరుగునట్లుగా సహాయం చేయండి. మా దేశ ప్రభుత్వాలను మీరు ఆశీర్వదించండి. రాష్ట్ర ప్రభుత్వాలను మీరు దీవించండి. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్ అందరినీ కూడా నాయన మీరే నాయన ఈ సమయంలో ఐక్యపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అలానే సైంటిస్టుల కోసమై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. డాక్టర్, నర్సెస్, శానిటైజేషన్ చేసే వారి కోసమై ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న సేవలను బట్టి వారిని దీవించి ఆశీర్వదించండి. త్వరగా ప్రభా ఈ కరోనా నుంచి ఆయన విడుదల ప్రపంచానికి మీరు ఒక్కరే కలుగు చేయగలరు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అంత్య దినాల్లో ఉన్నాము కాబట్టి ఆయన ఇలాంటి వస్తేయని సూచనలు చెప్పావు ప్రభా. నీకు స్తోత్రాలు. నీ రాకడి కోసం, నీ రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరచండి. ఇప్పుడు నాయన నీ వాక్యము ద్వారాను పాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రియులారా. మరి ఒక కొత్త పాట పాడుతున్నాము. జాగ్రత్తగా విని మీరు కూడా నేర్చుకోమని ప్రభునామములో మనవి చేస్తున్నాను. Nani
దేవునికి మహిమ కలుగును గాక. చూశారా ప్రియులారా, ఈ పాటలు అంటున్నాడు, నా నీటి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరి. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాం. మీకు గుర్తున్నదా? దానియేలు పరాయి దేశంలో ఉన్నాడు. దానియేలు ఒక కొత్త భాష నేర్చుకోవాలి, ఒక కొత్త వసతిని వారు కలుగు చేశారు. ఎందుకోసమో తెలుసు. ఇవన్నీ కూడా చేసింది దేనికోసమంటే వాళ్ళని దేవుని బిడ్డలుగా కాకోకుండా వాళ్ళ సొంత బిడ్డలుగా, అంటే ఆ యొక్క బాబిలోను దేశములో దేవుళ్ళు ఉన్నారు చూడండి, ఆ దేవుళ్ళు ఆ దేవుళ్ళు మొక్కేటట్లుగా చెయ్యాలనేదే ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క ఉద్దేశం. ఈ రోజుల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువుని నమ్మామంటే మనకు రెండు పోరాటాలు ఉన్నాయి. ఏంటో తెలిసిన? ఒకటి, దేవుడు బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుని రూపంలోనికి, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి, దేవుని బిడ్డలుగా మన చూపంతా కూడా దేవుని క్యారెక్టర్ గుణాలతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక ప్రక్క నిన్ను విడిచిపెట్టినటువంటి పాపమును చూడండి, ఈ సాతాన క్రియలు ఉన్నాయి కదా,
అవి నీ మీద ఎప్పుడు కూడా అటాక్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి అనుకున్నాం, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇప్పుడు ఒక పండగ వాతావరణం ఉంది. నిజాయితీగా ఆలోచించండి, మన ఫీలింగ్స్ అంతా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, అయ్యో నేను కొత్త బట్టలు కట్టలేదే, నేను క్రాకర్స్ టపాసులు పేల్చలేదే, నేను మంచి మంచి కజ్జాయిలు చేపించలేదే. ఇంతకు ముందు అయితే ఆ క్యానులో తీసుకొని వెళ్ళి ఆ మిషన్ దగ్గర అందరి దగ్గర అమ్మలక్కల దగ్గర నిలబడి చక్కగా చేతులు చక్కగా పెట్టుకొని ఆ పండగ విశేషాల గురించి మాట్లాడుకున్నారు. కానీ ఒకసారి ఆలోచన వస్తే ఏమవుతుందో తెలిసిన, నీళ్ళంతా కూడా చాలా సైలెంట్ గా ఉంది, బయటంతా కూడా టామ్ 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 అంటుంటే ఇదే పోరాటం. అలాంటి సమయంలో ప్రియులారా, ఒక్కోసారి నీ పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మా ఎందుకు మనము చేయటం లేదని, ఎందుకమ్మా మనం ఇది కాల్చట్లేదు, ఎందుకమ్మా అంటే నువ్వు బిడ్డలైనటువంటి దానియేలు కూడా అదే వచ్చింది సమస్య. చూసారా, దీన్నే ప్రాక్టికల్ డిఫికల్టీస్ అంటారు. వీటన్నిటిని కూడా మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు. మనం రాజీ పడుతున్నామా వాటితోటి, లేకపోతే నిలబడుతున్నామా దేవుని బిడ్డలుగా? ఆమేన్, హల్లెలూయా. చూసారా పిల్లలు, చాలా ముఖ్యమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దానియేలు కూడా అదే జరిగింది. దానియేలు యొక్క పేరును మార్చేశారు, దానియేలు యొక్క భోజనాన్ని మార్చేశారు, దానియేలు యొక్క భాషను మార్చేసేసారు, దానియేలు ఉండేటువంటి పరిస్థితులు మార్చేశారు. ఆఖరికి ఆయన ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడ ఉండాలి అనేది అంతా కూడా ఎవరు నిర్ణయించారంటే నెబుకద్నెజర్ నిర్ణయించారు. కానీ వాటన్నిటికి మించి దానియేలు మాత్రము దేనిలో కూడా ప్రియులారా, గమనిస్తున్నారా ప్రియులారా, దానియేలు మాత్రము ఏటిలో కూడా దానియేలుతో పాటుగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అనేటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క నలుగురు మాత్రం ప్రియులారా నిక్కచ్చిగా ఉన్నారు. ఖండితముగా ఏమని చెప్పారంటే, వాళ్ళ హృదయాల్లో తీర్మానం చేసుకున్నారు, మనం మాత్రము రాజీ పడకూడదు, మనం మాత్రము అపవిత్రకరమైనటువంటిది భోజనాన్ని తినకూడదు, విగ్రహాత్మికమైనటువంటి ఆహారాన్ని మనం భుజించకూడదు. ఎందుకోసం అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనే ఉన్నది ప్రియులారా. మీరు కానీ చదువుకున్నట్లయితే నిర్గమాకాండము బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20లో ఏమనుందంటే, ఇదిగో నేను జీవము కలిగినటువంటి దేవుడను, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినటువంటి వాడు నేనే, కాబట్టి నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. ఇది చాలా స్పష్టంగా ఉంది ప్రియులారా. ఈ యొక్క ఆజ్ఞలు అన్ని కూడా దానియేలుకి స్పష్టంగా తెలిసి ఉన్నది. పేర్లు మార్చినా, భోజన పద్ధతులు మార్చినా, జీవన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినా కూడా మారకోకుండా ఉన్నాడు దేవుని యొక్క బిడ్డ దానియేలు. హల్లెలూయా. అది చాలా గొప్ప విషయం ప్రియులారా. ఈరోజు నీవు నేను కూడా ఎవరి కోసం జీవిస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రియులారా. చూసారా ప్రియులారా, జనాలు నిన్ను చూసినప్పుడు నిన్ను వెక్కిరించవచ్చు, నిన్ను హేళన చేయవచ్చు, నిన్ను మళ్ళా వారి యొక్క రూపంలోనికి మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చును. కానీ దేవుని యొక్క బిడ్డలుగా మీరు ఎలా ఉండాలో తెలుసునా? దేవునికి అంకితమై ఉండాలి. ఒకసారి నీవు కానీ దేవుని తట్టు చూసినట్లయితే, ఒక్కసారి కానీ నువ్వు దేవుని తట్టు చూసినట్లయితే ప్రియులారా, ఈ రోజును కూడా ప్రియులారా గమనించమని మీకు మనవి చేస్తున్నాను. ఆ యొక్క దానియేలు గ్రంథంలో దేవుని కోసం ఎప్పుడైతే దానియేలు నిలబడ్డాడో, బాగా వినాలి, ఎప్పుడైతే దానియేలు దేవుని కోసం నిలబడ్డాడో, దేవుడు దానియేలు కోసం నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఎ బ్లెస్సింగ్. And God, when Daniel stood for God, God stood for Daniel. ఒకసారి దేవుడు నీ పక్షాలు నిలబడితే ప్రియులారా, నీ పరిస్థితులు మార్చేటువంటి వాడు దేవుడు. ఇంకోటి ఏంటో తెలుసుకున్నాం ప్రియులారా, అసలుకి ఈ వాక్యంలో చూసినట్లయితే దేవుడే వీళ్ళని చెరలోనికి పంపించాడు, దేవుడే వీరిని కృప చూపించేటట్టు చేశాడు, దేవుడే వీరిని ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని పోయేటట్టు చేశాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయము. కాబట్టి ఈ రోజున ఇంత నిక్కచ్చిగా ఉన్నాడు దానియేలు. పోయిన వారం నేను చెప్పిన మాటలు ఏంటంటే ప్రియులారా, ఇదిగో మరి దేవుడి యొక్క దానియేలు అంటున్నాడు, మమ్మలను 10 దినములు వరకు మమ్మల్ని పరీక్షించమన్నాడు. ఎన్ని దినాలు? 10 దినాలు. జస్ట్ 10 days. నేను పోయిన వారం ఏం చెప్పాను తెలిసిన,
నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మొట్టమొదటి చెప్పిన మాట, ఇతరులు నిన్ను పరీక్షించాలి, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇది చాలా ముఖ్యం. అందుకోసమే మనం అనుమతించాలి ఇతరులను. మనం ఏం చేయాలో తెలుసిన ప్రియులారా, ఇతరులు మనం పరీక్షించినప్పుడు అమ్మా నీ జీవితం సరిలేదని దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశోధన చేసింది అనుకోండి, వెంటనే దాన్ని ఒప్పుకోవాలి. అంతే, ఇంకా దాని మీద ఇంకా వేరే రాజీ పడినట్లయితే దాన్ని ఇంకొక రూపంలో పూసుకోవడానికి, దాన్ని పూసిపెట్టడానికి ప్రయత్నం చేస్తే నష్టపోయేది నువ్వు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దానియేలు చూసినట్లయితే అంత నిక్కచ్చిగా ఉన్నాడు. 10 దినములు పరీక్షించారు. ఏం తింటానన్నాడు? రాజుగారి భోజనం వద్దయ్యా కూర్చో. 10 దినములు మీరు ఏం చేస్తారో తెలిసిన ప్రియులారా, నన్ను పరీక్షించమన్నారు. ఎప్పుడైతే 10 దినాలు పరీక్షించారో వాక్యంలో ఏమైనా ఉంది? మంచి మంచి భోజనం తిన్న వారి కంటే కూడా జస్ట్ కూరాకులు తిన్నారు, వీళ్ళు ఆకుకూరలు మాత్రమే తిన్నారని వాక్యంలో ఉంది. నీళ్లు తాగారు, చూసారా? నీళ్లు తాగారు. మన ఈ మధ్య ఎవరు చెబుతున్నారు ఏంటో తెలుసిన, బ్రాందీ విస్కీలు ఇట్లాంటివి తాగితే వాళ్ళకి మంచి ఒళ్ళు వస్తుందంట. ఒళ్ళు రాదు, ఒళ్ళు దొల్లయింది. అర్థమవుతుందా? కొందరు అంటా ఉన్నారు. నిజంగా యవనస్తులు మరి ముఖ్యంగా, నేను ఈ మధ్య ఒక బుక్ చదువుతున్నాను, ఒక చిన్న ఆర్టికల్ చదువుతుంటే, ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో విపరీతంగా 30 నుంచి 35 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎక్కువ వస్తుందంట. అర్థమవుతుందా? ఎందుకు ఈ క్యాన్సర్ వస్తుందంటే, ఇట్లాంటి బాగా పుష్టిగా ఉంటారు వాళ్ళు. ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఒకసారి నోటి క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఎముకలు క్యాన్సర్, చూసారా? మూలు గంటలు చూసి ఎముకల్లో క్యాన్సర్ వచ్చిందంటారు. కొంతమంది చచ్చిపోయి ఉంటారు. నాకు తెలుసు కొంతమంది యవనస్తులు ఆ విధంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటో తెలుసిన, వాళ్ళు ఈ యొక్క భయంకరమైనటువంటి సారాయి, బ్రాందీ, విస్కీలు ఏంటి అట్లానే డైరెక్ట్ గా తాగటం ద్వారా అది ఎక్కువ పవర్ ఉండటము, లేకపోతే ఇంకా అనేకమైన ఆల్కహాల్ నీ శరీరానికి తగినవి కానటువంటివి నీ శరీరంలోకి ఎప్పుడైతే వెళ్తున్నాయో అవి నీకు హాని చేస్తాయి. మరి ముఖ్యంగా మగవాళ్ళకైతే పాస్ పోసుకునే దగ్గర క్యాన్సర్ వస్తుంది, ఆడవాళ్ళకైతే గర్భకోశ క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు వింటూనే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి విశ్వాసులైనటువంటి మనకి ఇవి తగింది కాదు. పరిశుద్ధ వచనమే నీ నోట ఉండాలి. హల్లెలూయా. లోకం అంటా ఉంటుంది, రా నా దగ్గరకు రా, నేను నీకు సుఖం ఇస్తానని. సుఖం కాదు ఇచ్చేది, నీకు నరకం ఇస్తుంది. దానికోసమే దానియేలు ఏం చేశాడంటే నిక్కచ్చిగా ఉన్నాడు. 10 దినములు ఎప్పుడైతే తను పరీక్షించారో వాక్యంలో ఏమనుందంటే, ఆ మంచి మంచి భోజనాలు తిన్న వారి కంటే కూడా ఆకుకూరలు తిన్నవాడి ముఖము కళగాను సౌందర్యముగాను ఉన్నదంట. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ప్రియులారా, మళ్ళా చెబుతున్నాను, ఇక్కడ దేవుని యొక్క మాట అయి ఉన్నాడు దానియేలు, తన యొక్క స్నేహితులు. అంతేకాదు దేవుని యొక్క కృప కటాక్షం తన మీద ఉంది. ఎప్పుడైతే దేవుని కోసం నిలబడ్డాడో, దానియేలు కోసము దేవుడు నిలబడ్డాడు. దానియేలు చుట్టూ దేవుని యొక్క మహిమ నుంచుంటాడు. ఖచ్చితంగా ఆయన ముఖ కళగా ఉన్నది. హల్లెలూయా. ఇంకోటి కూడా ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే గడుపుతారో వారి యొక్క ముఖము తేజస్సుగా ఉంటుంది. ఆమేన్. When people spend their time in the presence of the Lord and having always communion with the Lord, having the communion of the Holy Spirit, you can see there's a layer of the smile. వాళ్ళ ముఖాల్లో కళ కనపడతా ఉంటుంది. ఇదిగో నీ ముఖంలో కళ కనపడాలంటే నువ్వు అనుకుంటున్నావా? ఒకసారి మనకి మనసులో ఏముంటుందో తెలిసిన బాధ ఉంటుంది, చూసారా? ఇబ్బందులు ఉంటా ఉంటాయి, కళ తప్పినట్టుగా ఉంటారు. ఏందమ్మా నీ ముఖం కళగా లేదంటా ఉంటారు. ఎందుకంటే మనసులో ఏదో బేజారు, ఏదో వ్యాకులత, ఏదో బాధ, సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు ఉంటా ఉంటాయి. వీళ్ళారా, దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని కోసం మీరు నిలబడండి, దేవుని కోసం మీరు ప్రయాసపడండి. దేవుని యొక్క కృప కటాక్షములు మీ మీద ఉన్నప్పుడు నిజంగా ఆయన యొక్క మహిమ మీ చుట్టూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తున్న వాక్యం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇంకంతే కాదు ప్రియులారా, మోషే దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన కొండ మీద నుంచి దిగి వస్తుంటే ఏమైందో తెలిసిన, తన ముఖమంతా కూడా ప్రకాశమానముగా ఉన్నదంట.
మోషే ఏ రంగులో ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఎర్రగా ఉన్నాడో, తెల్లగా ఉన్నాడో, నల్లగా ఉన్నాడో అనేది మనకు తెలియదు. కానీ చూసినటువంటి వారందరూ కూడా, మోషే నీ ముఖమును మేము చూడలేకపోతున్నాము, నీ ముఖం మీద ఉన్నటువంటి సౌందర్యాన్ని మేము చూడలేకపోతున్నాం, ప్లీజ్ నీ ముఖం మీద ముసుగు వేసుకో. ఎందుకోసమో తెలిసిన, మోషే 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా. బ్రదర్స్ సిస్టర్స్, ప్రార్థనలో గడపండి మీ సమయాన్ని, దేవుని యొక్క వాక్యంలో గడపండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసములో ఉండండి. భార్యాభర్తలు, కుటుంబము ఎప్పుడైతే పిల్లలతో కలిసి దేవుని యొక్క వాక్యం, ఆ సాచురేషన్ అంటారు, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యు ఆర్ సాచురేటెడ్ యు కెన్ సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజున ప్రియులారా, ఇలాంటి ప్రమోషన్, ఇలాంటి ఉన్నటువంటి దానియేలుకు జరిగింది ఏంటో తెలుసిన, 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసినట్లయితే దానియేలు ఏమైపోయాడు? నంబర్ 1, దేర్ ఎక్సలెన్సీ. ఏమైందో తెలిసిన, చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి జ్ఞానమును చూడండి, ఎలాంటి దేవుడు బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకోటి ఏంటో తెలిసిన ప్రియులారా, ఈ యొక్క ఎక్సలెన్సీ, బుద్ధి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు. 17వ వచనం చదువు, కమ్ అండ్ రీడ్ వర్స్ 17. చూడండి ప్రియుల, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనము. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి, బాగా గుర్తు పెట్టుకోండి, ఎవరిచ్చారు ఈ జ్ఞానము? ఆకుకూరలు తింటే వచ్చిందా? మంచి ఎక్సర్సైజ్ చేస్తే వచ్చిందా? చూసారా ప్రియులారా, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, బాడీ బిల్డప్ చేసుకోవాలని చెప్పేసి, మంచిదే, గుడ్. కానీ నిజంగా ఆలోచించారా ప్రియులారా? ఎదుగు నువ్వు సౌందర్యంగా అందంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని సన్నిధిలో గడుపు. దేవుని సన్నిధిలో గడిపినంత మాత్రం నువ్వు సౌందర్యంగా మారుతావని కాదు ప్రియులారా. ఆ యొక్క బ్యూటీ అనేటువంటిది, ఇక్కడ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు దేవుని కోసం నిలబడినప్పుడు ప్రియులారా, దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. ఇక్కడ ఎవరు మారుస్తున్నారు? అసలుకి నెబుకద్నెజరు పని ఏంటంటే, ఆ యొక్క యవ్వనస్తులను కల్దీల దేశం ఆ బిడ్డలుగా మార్చాలని ఆయన ప్రయత్నం. వీళ్ళు పరాయి దేశపోడు కదా, ఇప్పుడు ఈ పరాయి దేశపోడులా కాకోకుండా బాబిలోను దేశపు జనాల్లా కనపడాలి. అందుకోసం ఆ భాష, ఆ మాటలు, ఆ భోజనము, ఆ ఆహారము, ఆ పద్ధతులన్నీ కూడా వీళ్ళకి నేర్పిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వాళ్ళకి దైవభక్తి నేర్పిస్తున్నాడు. వాళ్ళు దేవుని పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి విశేషంగా నేర్పిస్తున్నాడు. వీళ్ళరా, ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన మాట చెబుతున్నారు, మీరు దేవుని చెట్లు నోటాలి, కానీ మీకు కూడా శోధన ఉంటుంది. ఎలాంటిదో తెలిసిన, దేవుడి యొక్క కృపా కటాక్షం పొందుకునేటువంటి శోధన. ఒకసారి దాని నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దోషివేస్తూ ఉంటాడు. ఇదెంత పనిలే, ఇదేం పని అవసరం, దేవుడు దానికి దేవుడిని అడగాలంటావా? దానియేలు చూసినట్లయితే ప్రతిదీ కూడా ప్రియులారా, దేవుని యొక్క పద్ధతిలో ఉందా లేదా తన జీవితాన్ని పరీక్షించుకొని ఉంటాడు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేకమును అనుగ్రహించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిచ్చారు? నెబుకద్నెజరు ఇవ్వలేదు, నపుంసకుల అధిపతి ఇవ్వలేదు, పిల్లల దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. పరాయి దేశంలో ఉన్నా కూడా, పరిస్థితులు భిన్నముగా ఉన్నా కూడా, ఒక పక్క రాజు చేసి ఇదిగో వీళ్ళని వాళ్ళ యొక్క అనుమతిలోకి మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా, దేవుడు మాత్రము ఈ యొక్క దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోవులకి మంచి కృపనిచ్చాడు. హల్లెలూయా. బ్రదర్స్ సిస్టర్స్, నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని బిడ్డవుగా, దేవుని సాక్షిగా రాజీ పడుకోకుండా, అన్కాంప్రమైజ్డ్ ఫెయిత్, నువ్వు ఎప్పుడైతే రాజీ పడుకోకుండా నిక్కచ్చిగా ఉంటావో, నేను దేవుని బిడ్డను, నేను విగ్రహారాధనకు మోకరించాను, నేను దేవుని బిడ్డను, నేను త్రాగను, నేను దేవుని బిడ్డను, నేను చెడు మాటలు మాట్లాడను, నేను దేవుని బిడ్డను అనేటువంటి నిక్కచ్చితో ఉన్నప్పుడు, నిజంగా ఇక్కడ దానియేలు గ్రంథంలో చూస్తే ఏమన్నదో తెలిసిన, దేవుడే. ఎవరిస్తాడు ఈ జ్ఞానము? దేవుడే అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం గాని ఒకసారి మీరు వెళ్ళి చూసినట్లయితే, అక్కడ సొలొమోను గురించి రాయబడి ఉంది. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో దేవుని యొక్క ప్రత్యక్షతను దాని యొక్క సొలొమోను చూస్తూ ఉన్నాడు రాత్రికాల సమయంలో. 3వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, 11వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. బుక్ ఆఫ్ 1 Kings చాప్టర్ 3, 11 and 12. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను,
దీర్ఘాయువును ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. దేవుని దగ్గరకు వచ్చి ఏమడగాలో తెలుసు? నీవు దుడ్లు అడుగుతున్నావా? పోతి. ఆరోగ్యం అడుగుతున్నావా? అది వస్తుంది, పోతా ఉంటుంది. కానీ దేవుని యొక్క బుద్ధిని అడుగు. హల్లెలూయా. ఏమడగాలి? దేవుడా నాకు మంచి బుద్ధి అయ్యా, దేవుడా నా బిడ్డకు మంచి బుద్ధి అయ్యా. ఆ బుద్ధిగానే ఉంటే ప్రియులారా, ఎవరి బుద్ధి అది? లోకం బుద్ధి కాదు, గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క బుద్ధి ఉన్నట్లయితే నీ పిల్లలు ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చేయించుకొస్తారు. నీ పిల్లలు వాళ్ళ గురించి నువ్వు చింతపడవు. నీ భర్త కానీ దేవుని యొక్క బుద్ధి జ్ఞానం ఉన్నట్లయితే, నీ యొక్క భార్యకు బుద్ధి జ్ఞానం ఉన్నట్లయితే, ఏ బుద్ధి జ్ఞానము? లోకపరమైనది కాదు, దేవుడు ఇచ్చేటువంటిది. ఇక్కడ సొలొమోను దేవుని దగ్గర అదే అడుగుతున్నాడు. దేవుడా నాకు అన్ని ఇచ్చా, నాకు ఇదేది వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, నాకు ధనం వద్దు, నాకు పేరు వద్దు, శత్రువుల ప్రాణం నాకు అస్సలకే వద్దు. కావాల్సింది ఏంటో తెలుసునా? దేవుడా నాకు బుద్ధి జ్ఞానం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రియులారా, నువ్వేం అడుగుతున్నావు దేవుని దగ్గర? ఈరోజు దేవుని దగ్గర వచ్చావు, బహుశా నీకు అనారోగ్యం ఉండుండొచ్చు, నిజమే. లేకపోతే నువ్వు అప్పుల భారంతో ఉండుండొచ్చు, సమస్యలతో ఉండుండొచ్చు. కానీ వీటన్నిటిని తీర్చమనే దానికంటే, దేవుడా వీటన్నిటిని చేయించే బుద్ధి జ్ఞానం నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. నేను ఒక భార్యను ప్రభువా, నాకు నీ జ్ఞానం కావాలి. నేను నా భర్తతో ఎట్లా జీవించాలో నీ జ్ఞానం నాకు దయచేయి. నా బిడ్డలు నేను ఎట్లా సాగి పెద్దోళ్ళ చేయాలో నీ జ్ఞానం నాకు దయచేయి. నువ్వు ఒక భర్తవై ఉన్నట్లయితే ఇంట్లో యజమానుడుగా, తండ్రి నా భార్యను ఎలా పోషించాలో నాకు జ్ఞానం దయచేయి. లేకపోతే ఇదిగో తండ్రి నా యొక్క పిల్లల్ని నేను ఎట్లా పెంచాలో నాకు జ్ఞానం దయచేయి. నా కంపెనీలో నేను ఎలా పనిచేయాలో నాకు జ్ఞానం దయచేయి. ఈ చెడు నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలో నాకు జ్ఞానం దయచేయి. ఇక్కడ చూసావా, షద్రక్ మెషక్ అబేద్నెగోకి దేవుని తట్టున్నప్పుడు ప్రియులారా, వాక్యం ఏమంటాడో తెలిసినా? రండి మళ్ళీ వచనంలోనికి. దానియేలు కంట ఈ నలుగురిని కూడా దేవుడు వారికి జ్ఞానమును, జ్ఞానం అంటే ఏంటో తెలుసిన? ద విజ్డమ్ ఈస్ ద గాడ్లీ, ద స్కిల్స్ ఆఫ్ గాడ్లీ లివింగ్ అంటారు. ఈ యొక్క జ్ఞానం అంటే ఏంటో తెలిసిన ప్రియులారా? 10వ తరగతి పాస్ అవ్వాలి, జ్ఞానం ఇవ్వయ్యా. ఇది కాదు, నీ రోజువారీ జీవితంలో నువ్వు పరిశుద్ధముగా దైవభక్తితో జీవించేటువంటి జ్ఞానము నీకు కావాలి. ఆమేన్. అవసరమా లేదా? అందుకోసమే వాక్యములు అంటున్నాడు, దేవుడు జనాలంట నశించిపోతున్నారంట. దేని వల్ల? దుడ్డు లేక కాదు, ఇండ్లు లేక కాదు, బుద్ధి లేక. ఏమి లేక? బుద్ధి లేక, జ్ఞానము లేకపోవటం వల్ల జనులు నశించిపోతున్నారు. కాబట్టి ఎందుకోసం అంటున్నాడు, యాకోబు పత్రికలో కానీ మీరు చదివినట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉంటే, రండి బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు తెలిసిన? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రియులను ఏమంటున్నాడో చూసావా ప్రియులన? ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉంటే, జేమ్స్ చాప్టర్ 1 verse 5, మీరు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. మా సతమతమవుతున్న సంసారంలో, పిల్లల్ని సాకే దాంట్లో, యజమానుడితో జీవనం చేసే దాంట్లో, లేకపోతే ఉద్యోగంలో సమస్యలతో ఉన్నారా, బాధలు ఉన్నాయా? అయితే ఒక పని చేయండి. ఏమని అడగాలో తెలుసిన? ప్రభు, ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకడానికి నాకు బుద్ధి ప్రభువా, నా పిల్లలకు బుద్ధి తండ్రి, వారు మంచిగా జీవించడానికి, వారు నెమ్మదిగా జీవించడానికి, వారు క్షేమంగా జీవించడానికి ఏం కావాలో తెలిసిన వాడికి దేవుని బుద్ధి కావాలి. అవసరమా లేదా? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దానియేలుకి బుద్ధి ఇస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు. ఎలాంటిది? శాస్త్ర ప్రవీణత, వివేకము కలిగినటువంటి ఇస్తున్నాడు. సో దే ఆర్ ఎక్సలెంట్ ఇన్ ద నాలెడ్జ్, లిటరేచర్, విజ్డమ్, విజన్స్ అండ్ డ్రీమ్స్. ఇక్కడ అంతేకాదు, ముందుకు వెళ్ళినట్లయితే ఏమైందో తెలిసిన? వారు స్వప్నములను, దర్శనములను, భావములను తెలియజేసే
చేసేటువంటి ధన్యత, అలాంటి తెలివితేటలు దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెబుతున్నాను పిల్లలు, ఎందుకు ఈ రోజున God is not speaking to dreams and visions, because God has given His complete revelation to us. దేవుడు ఈ రోజున ఎందుకు కళల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు? చాలా మంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది ప్రవక్తలను చెబుతూ ఉంటారు. వీళ్ళరా బైబుల్ని చదివినటువంటి, సంపూర్ణంగా చదివినటువంటి దైవ సేవకుడిగా చెబుతున్నాను. మళ్ళీ సంపూర్ణమైన అన్ని తెలిసిన వాడిగా నేను చదవట్లేదు, బైబుల్ చదువుకున్న వాడిగా చెబుతున్నాను. ఈ రోజున ప్రవక్తల కాలం ముగిసిపోయింది, ఇక ప్రవక్తలు లేరు. ఇప్పుడు ఎవరైనా కూడా చర్చిలో మేము ప్రవక్తమని చెప్పారంటే వారు ప్రవక్తలు కాదు, వారు ప్రసంగికులు, వారు ప్రకటించేవారు. ఎక్కడి నుంచి చెబుతున్నారు ఆ ప్రవక్తలు వచనాలు? ఈ బైబిల్లో నుంచే. కాబట్టి కొత్త విశేషం, ప్రవక్త అంటే ఏంటంటే కొత్త విషయాలను చెప్పేటువంటి వాడు ప్రవక్త, ప్రవాది. ద న్యూ థింగ్స్ వన్ హూ బ్రింగ్స్ టు దిస్ వరల్డ్ విత్ గాడ్స్ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ ప్రాఫెట్. దట్ ప్రాఫెటిక్ పీరియడ్ ఈస్ ఓవర్. ఈ రోజున కొంతమంది చర్చిల్లో కూడా చెబుతూ ఉంటారు, ఐ డిసగ్రీ. కొంతమంది చెబుతూ ఉంటారు మాకు ప్రవక్తలు ఉన్నారు, లేకపోతే మాకు ప్రవచన వరం ఉందనేటువంటిది. ప్రియులారా, ప్రవచన వరాన్ని దేవుడే నిలిపివేశాడు, దాన్ని వాడాడు. నిజంగా చెబుతున్నాను, అది పాతకాలం గతించిపోయింది. ఇప్పుడు క్రొత్త ఏంటో తెలిసిన బోధించటం, ప్రసంగించటం. దేవుడు రెవల్యూషన్ ఆల్రెడీ రివీల్ చేసినటువంటి దాన్ని వివరించి బోధించటము ఈ రోజున సంఘానికి పెట్టినటువంటి దాన్ని. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడే వారికి జ్ఞానమును, వివేకమును కలుగు చేసినటువంటి వాడు. అంతేకాదు ప్రియులారా, ఇక్కడ ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది ఒక కాంట్రవర్సీగా ఉంది ఈ రోజున సంఘంలో. అంటే ఏమంటారంటే దాన్ని పరిశుద్ధాత్ముని యొక్క వరాలు. ఈ వరాల గురించి రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు సంఘాల్లో ఉన్నాయి. ఒకసారి మీరు నాతో వచ్చినట్లయితే ఇక్కడ దేవుడే దానియేలుకు జ్ఞానం ఇచ్చాడు, దేవుడే వివేకం ఇచ్చాడు, దేవుడే దర్శనాలు ఇచ్చాడు, దేవుడే కలల భావం చెప్పేటట్టు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, మనిషి ఇవ్వలేదు. ఒకసారి క్రొత్త నిబంధనలోని కూడా చర్చి యుగంలో ఉన్నటువంటి నీవు నేను కంపేర్ టు ద న్యూ టెస్టమెంట్ ప్యాటర్న్ అబౌట్ ద ప్రాఫెసీ. దేవుడు ఏమంటాడంటే చూడండి ప్రియులారా, 1 కొరింథియన్స్ చాప్టర్ 13 చాప్టర్ 12, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. అందరూ కూడా బైబిల్ తీయండి. దానికోసమే ఫెయిత్ బైబిల్ చర్చకొచ్చే నీవు దేవుని వాక్యాన్ని చెవులతోటి, 2 చెవులతో వినాలి. దాన్ని నీ మైండ్ లో నుంచి, నీ మెదడులో నుంచి, నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఈ వాక్యం ఎప్పుడైతే ఉంటుందో బయట నుంచి వచ్చేటువంటి సొల్లు కప్పులు ఉంటే చూడండి, ఆ చర్చిలో ప్రవచనం చెబుతున్నారు, ఈ చర్చిలో పాస్టర్ గారు వచ్చి భవిష్యత్తు వర్తమానాలు చెబుతున్నారంటే మీరు పరుగులు ఎత్తుకోకుండా ఉంటారు. కారణం ఏంటంటే ఆల్రెడీ నీ చేతుల్లో దేవుడు జరిగేదాన్ని, జరగబోయేదాన్ని అన్ని కూడా దేవుడు నీ చేతుల్లో ఉంచాడు. అంటే రెవల్యూషన్ బైబిల్లో రాసి ఉంచాడు. ఇది వివరించాలి, ఇది బోధించాలి, ఇది నేర్పించాలి. ఇది చేయకోకుండా ఎక్కడో ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చేసి చెప్తూ ఉంటారు. అది తప్పండి, అలాంటి దగ్గరికి వెళ్ళవచ్చు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే రండి ప్రియులారా, దానియేలుకి దేవుడే జ్ఞానం ఇచ్చాడు, మనుషులు ఇవ్వలేదు. ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము దగ్గర నుంచి కానీ మనం చదివినట్లయితే, లేకపోతే ఇంకా కొన్ని కింద 4వ వచనము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. ఎవరంటైనా పరిశుద్ధ ఆత్మ. మరి అంటాడు, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు దేవుడు ఒక్కడే. ఎవరికిద్దాం ఘనత? ఇక్కడ అంటున్నాడు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎవరిస్తున్నారు ఈ కృపావరాలు? నేను కాదు ఇచ్చేది. కొంతమంది అంటా ఉంటారు, చేతులు పెట్టుకుంటే వాడికి ఒక కృపావరం వచ్చి వాలిపోతుంది, వీడు భాషలతో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఎగురుతూ ఉంటారు, దెయ్యాలు బయటకు వస్తాయి అంటూ ఉంటారు. చూసారా ప్రియులారా, ఇవన్నీ కూడా తక్కిరి బిక్కిరి వ్యవహారాలు. నేను క్లియర్ గా చెబుతున్నాను, వాటి నమ్మనే నమ్మొద్దు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తికి వరమిస్తున్నాడు. దానియేలుకి దేవుడు వరమిచ్చాడు. ఏంటంటే బుద్ధి, జ్ఞానము, వివేకం కలుగు
చేసేటువంటిది. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, ఇక్కడ కింద వచనాల్లో చూసి ఎలా అనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము ఎవరిస్తున్నారు? ఇది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధి వాక్యాన్ని ఇస్తున్నారు. నేర్చుకోండి బుద్ధి వాక్యం. మొట్టమొదటి కృపావరం ఏంటో తెలిసిన బుద్ధి వాక్యం. రెండవది ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యము. నేను చెప్పాను, దానియేలుకి ఏమి ఇచ్చాడు దేవుడు? బుద్ధి ఇచ్చాడు. మీకేం కావాలని కోరుకుంటున్నారు? ఈరోజు 1,00,000 రూపాయలు అప్పు ఉందా? ఆ అప్పు తీరాలని మాత్రం కోరుకోవద్దు. ఈరోజు రోగంతో వచ్చావా, నీ కుటుంబంతో సమస్యతో వచ్చావా, అది పోవాలనే కోరుకోవద్దు. అయ్యా, ఈ సమస్యను తీర్చుకోవడానికి నీ దైవికమైన జ్ఞానం నాకు కలుగు చేయి ప్రభు. హల్లెలూయా. కొంతమంది చూడండి, అందరూ సంపాదిస్తారు. ఇంట్లో భర్త సంపాదిస్తాడు, బిడ్డలు సంపాదిస్తారు, లేదా కూతురు సంపాదిస్తుంది, కొడుకు సంపాదిస్తాడు. 5,000 10,000 ఎట్లకు వస్తాయి. కానీ నెల లాస్ట్లోకి వచ్చేసరికి ఆ డబ్బులు ఉండవు. మధ్యలోనే కిటకిటలాడుతూ ఉంటారు. ఎప్పుడు పోయో తెలియదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? అప్పుడు మళ్ళీ చేతులు చాలుతూ ఉంటారు. అయ్యా అప్పు ఇవ్వండి అయ్యా, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నీకు కావాల్సింది ఏంటో తెలిసిన ప్రియులారా, అలాంటి సమయంలో మళ్ళా నీ అప్పు తీర్చడానికి దేవుడు రావాల్సిన పని లేదు. అలా తీర్చడం ప్రియులారా చాలా తప్పుగా ఉంది ఈ రోజున క్రైస్తవులు కూడా. నేను ఉన్నది చెబుతున్నాను. ఏంటో తెలిసిన, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేశాడు మా గురించి ఫోన్లో, కాబట్టి మా అప్పులు తీరిపోయినాయండి అంటూ ఉంటారు. అంటే దేవుడు ఎందుకు ఉపయోగపడుతున్నాడు మీకు? మీ అప్పులు తీర్చడానికి. అంటే ఒక మిషన్ లాగా, ఒక యంత్రం లాగా, ఒక ఏటీఎం లాగా. నువ్వేదో చేస్తున్నావు మిస్టేక్, ఆ మిస్టేక్ ఎవరు పూడుస్తున్నారు? దేవుడు పూడుస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఆ దేవుడిని వదిలేస్తున్నావు, మళ్ళీ నీ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు, మళ్ళా వెళ్తున్నావు, మళ్ళా తప్పులు చేస్తున్నావు, మళ్ళా మాస్టర్ గారి దగ్గరకు వస్తున్నావు. మళ్ళా మాస్టర్ గారు ఏంటి డిమాండ్ చేస్తున్నాడు? దేవుడా, వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, వీళ్ళు చర్చకొస్తే నీకు ఘనత వస్తుంది, ఇలాంటి గౌరవం కలిగిన వ్యక్తులకు నువ్వు కానీ సహాయం చేస్తే పేరు వస్తుంది, నీకు మహిమ వస్తుంది, అనేక మంది జనాలు సన్నిధికి వస్తారు ప్రభా, కాబట్టి వీళ్ళ అప్పులు తీర్చు, వీళ్ళ స్వస్థపరచు, వీళ్ళ బాగు చెయ్యి. చాలా తప్పు. దిస్ ఈస్ ద రాంగ్ థింగ్. అవునా కాదు? దేవుడు ఎందుకున్నాడు? దేవుడు నీకు బుద్ధి ఇవ్వటానికి. ఆ బుద్ధిని వాడుకొని నువ్వేం చేయాలో తెలిసిన, నీ యొక్క కుటుంబాన్ని దైవికంగా సరి చేసుకోవడానికి. మంచి భర్త ఉండాలి, డిగ్నిటీ ఉండాలి, మంచి భార్య ఉండాలి, మంచి పిల్లలుగా ఉండాలి. పొదుపు ఏంటో దేవుడు నేర్పిస్తాడు, అదుపేంటో దేవుడు నేర్పిస్తాడు, ఎక్కడ కూర్చోవాలో దేవుడు నేర్పిస్తాడు, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో ఎవరిస్తారు? జ్ఞానము, గుర్తిస్తాడు. అందుకోసం అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవడండి ధన్యుడు? ఎవడు? దేవుని యొక్క వాక్యాన్ని. చూసారా? 66 పుస్తకాలు, మెడిటేటింగ్ 66 బుక్స్. దేవుడు ఎప్పుడన్నా అడిగేవా, ప్రభా ఈ వాక్యము నాకు అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయాలి. ఈ రోజు ప్రార్థన చేసుకుని వచ్చావా? Did you pray this morning time that Lord, I am going to sit in the presence of God to listen your word from your servant. Please speak to me. ప్రభా, నేను ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి నీ వాక్యాన్ని, నీ బుద్ధి వాక్యాన్ని నేను వినడానికి నా హృదయాన్ని సిద్ధపరచు. నీ యొక్క పాస్టర్, నీ యొక్క సేవకుడి ద్వారా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుని వచ్చావా? అట్లయితే నువ్వు వచ్చినప్పుడు ప్రయోజనం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్, దెన్ యువర్ కమింగ్ ఈజ్ లేట్. అందుకోసం ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఏమంటే దానియేలు జ్ఞానంలో ఏం చేశాడు? ఈ యొక్క రాజు పరీక్షించినప్పుడు, ఏ రాజు? నెబుకద్నెజర్ పరీక్షించినప్పుడు 18వ వచనం కానీ మీరు చూసినట్లయితే, ఇక్కడికి రండి, దానియేలు గ్రంథంలో కానీ వచ్చినట్లయితే ప్రియులారా 18వ వచనంలో అంటున్నాడు, ఏమనుంది? నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవడవలనని ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. ఇప్పుడు ఇదండి ఏమైందో తెలుసిన, నెబుకద్నెజరు వాళ్ళని పరీక్షించాడు. 19వ వచనం, రాజు వారితో మాట్లాడగా, ఎవరు? వారందరితో మాట్లాడాడు.
ప్రియులారా, ఎవరు ఇంకా దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. వాళ్ళందరితో మాట్లాడగా వారందరిలో వారి అందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారి వలె వారెవరు కనబడలేదు కనుక వారే రాజు సమూహమున నిలిచేది. హల్లెలూయా. ఎంతో మందికి ట్రైనింగ్ తీసుకున్నారు, అక్కడ మంచి మంచి భోజనాలు తిన్నారు. మేము బాగా కనపడాలి, రాజు దృష్టిలో మేము పడాలి, రాజు దగ్గర మేము నిలబడాలి, రాజుల మంత్రిత్వంలో మేము కూడా ఉండాలని ఎంతో మంది అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ట్రైనింగ్ వేరు. వారికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? దేవుడు ఇచ్చారు. ఆమేన్ చెప్పండి. దేవుడు ఇచ్చాడు ప్రియులారా. దేవుని కోసం నిలబడాలనుకున్నారు వారు. కాబట్టి ఆ దేవుడిచ్చిన బుద్ధి దేవుని కోసం వాడాలి, లోకం కోసమే కాదు ప్రియులారా, దేవుని కోసం. దేవుడు నీకు ఇచ్చాడా? బుద్ధి ఇచ్చాడా? కుటుంబాన్ని ఇచ్చాడా? మంచి ఉద్యోగం ఇచ్చాడా? ఏం చేస్తున్నావు? నిజంగా ఆలోచన. దేవుని కోసం ఖర్చు చేస్తున్నావా? దేనికి లేదా? అన్ని దేవుని దగ్గర నుంచి కావాలి, కానీ దేవునికి ఇచ్చేది మాత్రము మనం ఏమీ. అందుకోసమే మనం డిఫరెంట్ గా కనపడట్లేదు. చూసారు? అందుకోసమే క్రైస్తవులుగా మనము ఐడెంటిఫై అవ్వట్లేదు. అనుకుందాం, నీ పనిలో శోభన వచ్చింది, ఎట్లా ఉంది నీకు? మన రాయితో నేను మాట్లాడుతుంటే ఇప్పుడు కనపడ్డామప్ప మేము, వాళ్ళు అంటున్నారు పాస్టర్ గారు ఇప్పుడు కనపడ్డామప్ప మేము. ఇక నీకు సమస్య ఉంది, నేనేమీ ప్రవక్త కాదు. కళ్ళు మూసుకుంటే ఆ యొక్క ఏం జరుగుతుంది, కట్ 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 నా వీళ్ళలా కనపడతాను. నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీరు తోట వేశారు అనుకుందాం, టమాటా తోట వేశారు. టమాటా తోటకి చిన్న తెగులు వచ్చింది. ఏమొచ్చింది? చిన్న తెగులు వచ్చింది, పురుగు వచ్చింది. మీరేం చేస్తారు? తోటలో కూర్చొని మందులు, ఎవరు ఆ ఫెర్టిలైజర్స్ ఉంటాడు కదా, వాడు వచ్చి అమ్ముతాడు మీ దగ్గర. మీకు వచ్చి అమ్ముతాడా? మీరేం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? షాప్ దగ్గరికి వెళ్ళి మందు కొనుక్కొచ్చుకొని కొట్టుకుంటారు. నువ్వు కూడా అదే చేయాలి. నీకు సమస్య వస్తే దేవుని దగ్గర, నీకు సమస్య వస్తే మాస్టర్ గారి దగ్గర. మాస్టర్ గారు నీ దగ్గరికి వస్తాడు, అది వేరే విషయం. నీకు సమస్య ఉన్నప్పుడు నీ తోటకు బాగా వినండి, నీ తోటకి పురుగు పెట్టినప్పుడు నువ్వు మందులు కొనుక్కొచ్చుకుంటావు. సారీ, నేను ఇది పెద్దగా చెప్పలేదు. అట్లనే నీ కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు, నీ యొక్క జీవితానికి ఆత్మీయకరమైనటువంటి రోగం కలిగినప్పుడు నువ్వు పోవాల్సింది ఎక్కడంటే దేవుని దగ్గరికి. అంతేగాని ఇంట్లో కూర్చొని మాస్టర్ గారు రాలేదు, మమ్మల్ని ఏం పలకరించలేదంటే, నీకు రోగం ఉంటే నువ్వు వచ్చి చెప్పు. హల్లెలూయా. మీకు అర్థమవుతున్న ప్రియులనా? అందరితో మాట్లాడతారు కానీ మాస్టర్ గారితో మాట్లాడతారు. అది దుష్టుడు చేసే పని. నీకు సమస్య ఉంటే చక్కగా ఫోన్ చేసి, అయ్యగారు మా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు, మాకు ఈ సమస్య, మా కుటుంబంలో ఇబ్బంది ఉంది అయ్యగారు. ఒక చిన్న మాట, అక్కడే నేను ఫాల్స్లో తప్పుడు మార్గంలో సాతాను నడిపిస్తున్నాడు. ఎవరెవరితో చెబుతావు? కంపెనీలో నీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతావు, అబ్బా కుటుంబం ఇట్లాంటి బాధ ఉందబ్బా, అప్పులుగా ఉంది, ఇలాంటి బాధలు ఉన్నాయి, ఇట్లాంటి ఉన్నాయి. వేరే వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకుంటా ఉంటారు జనాలు. తీసుకోవద్దండి. ఫస్ట్ నువ్వు దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ యొక్క జీవితం ఒక పొలం లాంటిది, నీ యొక్క జీవితము ఒక తోట లాంటిది. బాగా వింటున్నారా? ఈ తోటలో ఒకసారి దుష్టుడు ఏం చేస్తాడంటే, ఏదో ఒకటి కలత పెట్టేసేసి, ఏదో ఒక బాధ పెట్టి, ఏదో ఒక పురుగు నంపించేసి నిన్ను శోధించడానికి, నిన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తాడు. తోటలో పురుగు చూసేవంటే, వ్యాధి చూసేవంటే, ఓహో ఈ వ్యాధి ఈ కాయలో వచ్చింది దీనివల్ల. కాబట్టి ఏం చేస్తావు? పరిగెత్తుకుంటూ పోయి ఆ సంగడికి పోయి ముందు తీసుకొచ్చేసి కొట్టేసేసి అట్లా నీ ఆత్మీయ జీవితంలో చూడండి, రోగాలు వస్తున్నాయా మీ కుటుంబాల్లో, సమస్యలు వస్తున్నాయా? అయితే ఒక పని చేయండి, దైవ సేవకు తగ్గలేదు. నేనేదో గొప్ప ప్రవక్తలం కాదు, మళ్ళా చెబుతున్నాను. వీఆర్ నాట్ గ్రేట్ ప్రాఫిట్స్ బట్ వీ కౌన్సిల్ అంటారు. దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకు ఆలోచన వస్తుంది. దేవుని యొక్క వాక్యమే మీకు ముందులాగా పనిచేస్తుంది. అయ్యా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బ్రదర్ ఇలా నడుచుకోండి, అమ్మా మీరు తప్పు చేశారు, ఇలా చూసారా ఏమవుతుంది? అక్కడ సమస్యకు పరిష్కారం కలుగుతుంది ప్రియులారా.
నువ్వు ఎలా నడుచుకోవాలనేటువంటి బుద్ధి జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలా చేయండి ప్రియులారా. హల్లెలూయా. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రియులారా. ఇంకోసారి మన నడుమ ఒక ఏమప్ప మీరు మా చర్చికి ఒక వారం వచ్చి చూడండి. ఒక ఆయన అన్నాడంట, ఇంకో పాస్టర్ మా చర్చికి ఒక వారం వచ్చి చూడు, ఏం చేస్తావు నువ్వు? తెగులు తీసేస్తాడు పాస్టర్. ఒక చర్చికి వెళ్తే చర్చి మారినంత మాత్రం రోగం పోతుందా? ప్రియుల ఆలోచన నిజాయితీకి మాట్లాడితే చర్చికి మారినంత మాత్రం రోగం పోతుందా? సమస్యలు పోతాయా? బుద్ధి లేనటువంటి రీతిలో చెప్పేటువంటి వినొద్దు. అదంతా తప్పు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, యేసు ప్రభు నీ సమస్యలు పరిష్కరించేది. ఇది చెప్పేటువంటిది. ఇలా చెప్పాలి ప్రియులారా. ఇలా చెప్పుకోకుండా ఉన్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అదే బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి మా చర్చికి రండి, మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నాడంటే అసలు అది చాలా తప్పు. చర్చికి రమ్మలేదు. ప్రయాసపడి భారం మోసుకొని చేస్తారా, నా దగ్గరకు రండి. యేసు ప్రభు ఏమన్నాడు? నా దగ్గరకు రండి, నేను మీకు నెమ్మదిని విశ్రాంతిని కలుగజేస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈసారి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇంట్లో కూర్చొని కుమిలిపోవద్దు. దేవుడికి చెప్పండి, ప్రార్థన చేసుకోండి, మాస్టర్ గారికి కూడా చెప్పండి. నేను కూడా మీకు ఆలోచించండి, దైవికంగా కలుగుతాను. ఇక్కడ దానియేలు ఏం చేశారో తెలిసిన ప్రియులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు ఈ యొక్క రాజు ముందు నిలబడినప్పుడు మిగతా వారందరి జ్ఞానం కంటే కూడా, మిగతా వారందరి తెలివితేటల కంటే కూడా, మిగతా వారి బుద్ధి అందరికంటే కూడా వీళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ 20వ వచనం చూసినట్లయితే, రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమంతందు శకునుగాండ్ర కంటను గారడి విద్యగాళ్ళందరి కంటను 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు 10 దినాలు టెస్టింగ్ పెట్టుకున్నారు. వీళ్ళు నిక్కచ్చిగా ఉన్నారు. మిగతా వారందరికంటే కూడా ఎట్లా ఉన్నారో తెలిసిన వీళ్ళు 10 అంతలు వీళ్ళు శ్రేష్ఠులుగా ఉన్నారు. బుద్ధి యందు, జ్ఞానం యందు, తెలివితేటలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క కృపలో నీ బుద్ధి పెరగాలి. మన సంఘంలో ఉన్న వారి బుద్ధి పెరగట్లేదు. ఊరికి చిన్న శోధన చేసేస్తే చర్చి మానేస్తున్నారు. చిన్న శోధన చేసేస్తే బైబిల్ చదవరు. చిన్న శోధన చేసేస్తే దాని చుట్టూరే రింగా రోజు చేస్తున్నట్టుగా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ భార్యను అడుగు, మోకరించి ప్రార్థన చేద్దాం. పిల్లల్ని, పిల్లలు మోకరించండి, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం, అయ్యగారిని పిలుద్దాం, దేవుని యొక్క సమాచారం ఏంటో తెలుసుకుందాం, దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి ఆలోచన ఉన్నదో తెలుసుకుందాం అనేటువంటి రీతిలో ఉండాలి. ఈసారి నుంచి ఫెయిత్ బైబిల్ చర్చకొచ్చి ప్రతి వారం అలా చేయాలి. ఇఫ్ యూ కాట్ అప్ విత్ డిఫికల్టీస్, ద స్కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, బెటర్ టు లుక్ అట్ గాడ్. ఒక రోజున ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి చాలా సీరియస్గా వచ్చాడంట. చాలా సీరియస్గా వచ్చి ఏమన్నాడంటే, అయ్యా ఈ సంఘానికి రేపు నుంచి నేను రాను అన్నాడట. ఏమన్నాడు? ఈ చర్చికి రేపు నుంచి నేను రాను అన్నాడట. మాస్టర్ గారికి బలి ఆశ్చర్యం వేసి, అయ్యా ఎందుకయ్యా అంటే రాను అన్నాడు. ఏందయ్యా వాళ్ళు చూడండి అటు కూర్చున్నారు, వీళ్ళు చూడండి ఎటు చేస్తున్నారు, ఆ చూడు ఫోన్ మాట్లాడుకుంటుంది, ఆ చూడు శివ ఫోన్ చూసుకుంటుంది, ఈ చూడు అసలు బైబిల్ తీసుకురాలేదు, ఇది ఏం చూడు ముసుగేసుకోలేదు, ఇట్లన్నీ అందరి మీద చెప్పాడు ఈ పాస్టర్ గారికి. పాస్టర్ గారు అన్నాడంట, సరే రేపు నుంచి రాబోదు, సరే ఒక పని చెయ్యి అని. ఏంటి చెప్పానంట? ఏం లేదు, మీ దోషిట్లో చిన్న పాత్ర ఇస్తాను అన్నాడంట. ఇవ్వండి అన్నాడంట. ఈ పాత్ర తీసుకొని చేతిలో పెట్టుకున్నాడంట. ఈ పాత్ర నిండా నీళ్లు పోసాడంట. బాగా విన్నాడు. ఈ పాత్ర నిండా పాస్టర్ గారు నీళ్లు పోసి, ఏం లేదయ్యా ఈ చర్చి లోపల 2 సార్లు తిరిగి నా దగ్గరకు రా అన్నాడు. ఎన్నిసార్లు? 2 సార్లు తిరిగి నా దగ్గరకు రా, నీళ్లు కింద పడుకోకుండా జాగ్రత్తగా చూసుకోయ్యా అన్నాడంట. ఇదంతా పని చేస్తానన్నాడు. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పాత్రలో నీళ్లు తీసుకున్నాడు, 2 సార్లు తిరిగి వచ్చాడంట. అయ్యా నీళ్లు కింద పడ్డాయ్యా అన్నాడంట. పడలేదయ్యా అన్నాడంట. ఎందుకు పడలేదు? ఎందుకంటే అయ్యారు చాలా జాగ్రత్తగా చూడాలి. మరి ఎక్కడ చూసేవయ్యా అంటే, నేను నీళ్ళనే పాత్రనే చూసుకుంటున్నానయ్యా, నీళ్లు పడుకోకుండా జాగ్రత్తగా తిరిగానయ్యా అన్నాడు. అయ్యా నన్ను దేవుడి సన్నిధికి వస్తే చూసావా, నువ్వు జాగ్రత్తగా పాత్రలో ఉన్న నీళ్లు పడకూడదని జాగ్రత్త పడ్డావు కాబట్టి ఇప్పుడు పక్క వాళ్ళని చూసావా, పక్క వాళ్ళని చూడలేదు.
చూసావా ప్రియులారా? పక్కవాడు చూసినట్టయితే మరి ఇప్పుడు ఎవరు ఫోన్లో మాట్లాడారు చూసావా, ఎవరు ముసుగేసుకున్నారో చూసావంటే అయ్యా నేను చూడలేదు. దేవుని సన్నిధికి వస్తే రేపు వారం నుంచి వాళ్ళు వీళ్ళని చూడొద్దు, దేవుని చూడాలంట. హల్లెలూయా. ఏంటి ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తే మనం వాళ్ళ వీళ్ళ గురించి చూసేది లేదు. నీ వ్యవహారం చూడు, దేవుని దగ్గర నుంచి చూడు, బుద్ధి జ్ఞానమును కోరుకు. అందుకోసం అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు, 1వ అధ్యాయము 28వ వచనంలో మనకి మన సంఘానికి మూల వాక్యం లాంటిది ప్రియులారా. ఏమని వాక్యం అంటున్నాడు ఇక్కడ వినండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని సన్నిధికి వచ్చే నీవు నేను ఒకరినొకరు చూడటానికి కాదు. వాళ్ళేం చీర కట్టుకొచ్చారు, వీళ్ళే పూలు పెట్టుకొచ్చారు, బియ్యం ఎప్పుడు వచ్చింది, ఇట్లాంటిదంతా చూస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని మర్చిపోతారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోవాలి. ఇక దానియేలు చూసినట్లయితే అందరిలో కూడా ఆ తర్వాత ఏమైందో తెలిసిన ప్రియులారా, దేవుడు ఈయన్ని హెచ్చించినట్లుగా వాక్యంలో ఉంది. ఎలా హెచ్చించాడు? 19వ వచనంలో చూసినట్లయితే 10 రెట్లు జ్ఞానం కలిగి ఉన్నారు వీళ్ళు. చూసారా ప్రియులారా, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళందరికంటే కూడా, వాళ్ళ దేశంలో ఉండేటువంటి శాస్త్రులందరికంటే కూడా, వాళ్ళ దేశంలో ఉండే జ్ఞానులందరికంటే కూడా దానియేలు అతి సమీపముగా దాని యొక్క రాజు దగ్గర కూర్చున్నాడు. పిక్చర్ లో చూసారా, ఇక్కడ రాజు ఉదాహరణ చెబుతున్నాను. రాజుగారు కూర్చున్నాడు, రాజుగారి దగ్గర దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో నుండి సలహాలు ఇచ్చేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. యోసేపును కూడా దేవుడు అలానే పెట్టాడు, యోసేపును కూడా అలానే ఉంచాడు. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని దగ్గర నుంచి సలహాలు పొందుకొని ఇతరులకు ఇచ్చేవారు ఉండాలి. ఇలా చేసినప్పుడు ప్రియులారా, దానియేలు చూసారు 21వ వచనం, ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున, ఇక్కడ చూసినట్లయితే ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు కూడా ఆయన ఉన్నాడు. దాదాపుగా చరిత్ర ఏమని ఉందంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి, 14 నుంచి 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దానియేలు ఈ దేశంలో ప్రవేశించాడు. ఎన్ని సంవత్సరాలు? 14 నుంచి 17. బాగా వినండి, ఎంత వయసు. మీలో ఎవరైనా ఉన్నారు మీ పిల్లలు 17, 20 సంవత్సరాలు? మంచి వయసు. అలాంటి వయసులో నుంచి దాదాపుగా 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా దానియేలు ఇదే ఉద్యోగంలో ఉన్నాడు. రాజులు వచ్చారు, పోయారు. నెబుకద్నెజరు వచ్చాడు, ఆయన రాజ్యం పోయింది. బెల్షాజర్ వచ్చాడు, ఆయన రాజ్యం పోయింది. కోరేష్ వచ్చాడు, ఆయన రాజ్యం పోయింది. ప్రియులారా, డేరియస్ వచ్చాడు, ఆయన రాజ్యం పోయింది. కానీ ఇన్ని రాజ్యాలు మారినా కూడా దానియేలు మాత్రం ఆ ఉద్యోగంలో నుంచి ఎవరు తీసివేయలేకపోయారు. హల్లెలూయా. బ్రదర్స్, ఇక్కడ చూసారా, నా మాటగా దేవుని యొక్క వాక్యం. దేవుడు అంటున్నాడు, దానియేలు 4 రాజుల తర్వాత కూడా ఆయన ఉద్యోగంలోనే ఉన్నాడు. చూసారా ప్రియులారా, దేవుడు ఏం చేశాడంటే ఆ విధమైన రీతిలో ఉంచాడు. చూసారా, ఇక్కడ చూస్తున్నాను నేను మొట్టమొదటి 2వ అధ్యాయం 48లో చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలోనే నెబుకద్నెజరు పరిపాలన అంతట్లో పడున్నాడు. 5వ అధ్యాయం 29వ వచనంలో బెల్షాజర్ కాలంలో ఉన్నాడు, డేరియస్ కాలంలో ఉన్నాడు, సైరస్ అంటే ఇక్కడ కోరేష్ అనేటువంటి ఈ 4 రాజుల ఆస్థానంలో ఈ యొక్క దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఉద్యోగం చేసినట్లుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బ్రదర్స్, కొంతమంది ఉద్యోగం స్థిరంగా ఉండలేదు. ఏంటో తెలిసిన చూసే వాళ్ళ ప్రమోషన్ దేవుని దగ్గర నుంచి వచ్చింది, వాళ్ళ ఎక్సలెన్సీ జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చింది, వారి ఎగ్జామినేషన్ దేవుని దగ్గర నుంచి వచ్చింది, వారి పరిశోధన అంతా కూడా. అంతేకాదు వారి ఎలివేషన్, వారి యొక్క ఎదుగుదల దేవుని దగ్గర నుంచి వచ్చింది. అంతేకాదు పిల్లల వాళ్ళకి ఎక్సెప్షనల్ అతీతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు, దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈరోజు నీవు నేను దేవుని యొక్క బిడ్డలుగా సోలిపోవద్దు. బ్రదర్స్ సోలిపోవద్దు. దేవుని దగ్గర దేవుడు అంటున్నాడు, ప్రియుల సమస్త జ్ఞానం కలిగిస్తేవాడు. ఈ రోజున సంఘంలో మనకి జ్ఞానము కావాలి. జ్ఞానము కావాలంటే సంఘానికి వస్తే ఏమో తెలుసు, బిక్కడిగా ఎగరటము, డ్యాన్స్ వేయటము, చూసారా పిల్లల చప్పట్లు అధికంగా కొట్టడము, ఏదో ఒక తెలియని భాషతో మాట్లాడటము, నేను దేవునితో కమ్యూనికేషన్ చేస్తున్నాం అంటాము, ఇవన్నీ కూడా
నిజంగా చాలా తప్పుడు సిద్ధాంతాలు. అలాంటి చర్చ ఏదైనా ఉంటే అతను చర్చిలోకి వెళ్ళదు. దేవుని జ్ఞానాన్ని సంపూర్ణముగా బోధించేటువంటి సంఘానికి వెళ్ళండి. దేవుని యొక్క ఆలోచనను తెలియజేసేటువంటి సంఘానికి వెళ్ళండి. సాతానుడి యొక్క అన్ని దినాల్లో ప్రియులారా సంఘాన్ని నిలువెచ్చనగా చేస్తున్నారు. చూసారా ప్రియుల, అటు క్రైస్తవులుగాను ఇటు క్రైస్తవేతరులుగా కాకుండా చేస్తున్నారు. వాళ్ళకి అది కావాలి ఇది కావాలి అనే రీతిలో ఉంటున్నారు. మాకు దేవుడు కావాలి, ఏంటో తెలిసిన మాకు దెయ్యాలు కావాలి. ఒకరు దేవుని దగ్గరకు వస్తున్నారు, ప్రార్థన చేసుకొని ఆ తర్వాత చర్చ వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో తెలిసిన ఇక్కడ సరిగ్గా మాకు అనుకున్నది జరగలేదు కాబట్టి మేము ఐబాబు దగ్గరికి వెళ్ళి చూపించుకుంటామని పోయేవాళ్ళు ఉన్నారు. అన్కాంప్రమైజ్ ఉంటే విశ్వాసంలో రాజీ పడాలి. మంచి విశ్వాసులుగా ఉండండి. దానియేలే మనకు ఉదాహరణ, ప్రదర్శన చేస్తారు. దానియేలు నిక్కచ్చిగా ఉంటాడు. శ్రమలు వచ్చినాయి, పోరాటంలో ఓడిపోలేదు, సోలిపోలేదు, నిలబడ్డాడు. దేవుడు నిలబడ్డాడు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, బలం ఇచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్నావు కదా, నీ ఇంట్లో వెళ్ళి నువ్వు నీ భర్తతో ప్రేమతో ఉండు. జ్ఞానం కలుగు. ప్రభువా, నా భర్తతో నేను మంచిగా తెలివిగా మాట్లాడే జ్ఞానం నాకు ఏంటో తెలిసిన, తెలివిగా మాట్లాడే జ్ఞానం. తెలివంటే మన బుద్ధి వాక్యం మాట ఉంటే. ఇప్పుడు భర్త భార్యతో మాట్లాడుతుంటే సురుసురానే మాట ఉంది. అప్పుడు సురుసురానే మాటలు మాట్లాడితే ఆ పక్క నుంచి కరకరా అనేటువంటి మాటలు వస్తాయి. మీకు తెలుసలేదు. ఆ కరకరలు ఎట్లుంటాయి అంటే కట్టి తీసుకొని టపా టపా కొట్టే మాటలు వస్తాయి, తెలుసా? అలాగా బుద్ధి వాక్యము కూల్గా మాట్లాడితే ఆ పక్క నుంచి స్మూత్ సమాధానం వస్తుంది. అది కావాలి నాకు కావాలి. నిజంగా నేను అనుకుంటున్నాను, నా భార్యతో ప్రీతిగా మాట్లాడుతున్నాను, తెలివిగా మాట్లాడుతున్నాను, నాకు కావాలి. నా బిడ్డలతో మాట్లాడుతున్నా నాకు కావాలి, నీకు కావాలి, మనందరికీ కూడా కావాలి. దానియేలు ఇచ్చాడు, దేవుడే దానియేలు ప్రకటించాడు. హల్లెలూయా. వెళ్ళండి, ఈ వారం అంతా కూడా దేవుని అడగండి, మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు అలాంటి బుద్ధి వాక్యం. నేను ధనవంతుడిగా కోరుకోవద్దు, మంచి హెల్తీగా నేను ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవద్దు, కానీ బుద్ధిగా ఉండాలని కోరు. ఆ బుద్ధి వాక్యం దేవుడి ఇవ్వాలని కోరుకోవాలి. అది ఉన్నట్లయితే నీ ఒళ్ళు కరెక్ట్గా ఉంటుంది, నీ ఇల్లు కూడా కరెక్ట్. కళ్ళు మూసుకొని ఆలోచిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధురాలి వందనాలు. దానియేలుకి నాయన నువ్వే కృపను కటాక్షం ఇచ్చావు, నువ్వే సౌందర్యాన్ని ఇచ్చావు, నువ్వే విద్య బుద్ధులు ప్రవీణతనిచ్చావు, నువ్వే ప్రభా ఆ బిడ్డను ఆయన కోరేష్ కాలం వరకు కూడా ఎత్తుపెట్టావు. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి మేము నువ్వు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చేటువంటి కాలంలో ఉన్నాను కాబట్టి దయచేసి తండ్రి నీ రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరచండి, నీ రాకడ కోసం మమ్మల్ని ఆయత్తపరచండి. ఫెయిత్ బయలు చేసుకొచ్చే ప్రతి విశ్వాసిని ప్రభా ఈ వాక్యంలో కట్టండి, ఈ వాక్యముతో నింపండి. నీ బుద్ధి వాక్యము వారి హృదయాలకి ప్రవహించును గాక. సమాధానం కలుగుచే భార్య భర్తల మధ్య సమాధానం, నెమ్మదిని తెలివిగా సంసారం చేసుకుని తెలివైనటువంటి విశ్వాసులుగా జీవించడానికి. ఎందుకంటే సాతానుడు ప్రభా వీళ్ళని ఆయన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ మోసపూరితమైనటువంటి జీవితం నుంచి, ఆ మోసపూరితమైన ప్రసంగాల నుంచి, ఆ మోసపూరితమైనటువంటి జీవిత వ్యవహారాల నుంచి తప్పించబడాలంటే నీ వాక్యం మీకు కావాలి. బుద్ధి వాక్యమును కలిగించి జ్ఞాన వాక్యము కలిగి ఈ చెప్పబడిన వాక్యం ప్రభు మీ హృదయాలు సమృద్ధిగా ఉంటున్నాయి. యేసునామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కృప మీ అందరి మీద ఉండును గాక. వచ్చే వారము 2వ అధ్యాయాన్ని నేను మీతో చెబుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము చదువుకొని రండి. దేవుని యొక్క కృప మీ మీద ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.